కాకినాడ నగర ప్రాంతాలలోని పార్కులలో పారిశుద్ధ్యం లోపించిందని, చెత్తా చెదారంతో నిండి ఉన్నాయని సిఐటియు నగర అధ్యక్షులు వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్కులో విపరీతమైన చెత్త ఉందని, దాన్ని క్లీన్ చేసే బాధ్యత గల కార్మికులు కూడా కరువయ్యారని, అదేవిధంగా గుంతల రోడ్డుతో కాకినాడలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే కాకినాడ బోట్ క్లబ్ నార్త్ గేటు, ఈస్ట్ గేటు వద్ద పారిశుద్ధ్యం లోపించిందని, సీనియర్ సిటిజన్స్ కు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయని, టాయిలెట్లు కూడా లేవని, విశ్రాంతి భవనం లేదని, దీనిపై దృష్టి సారించి వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రమణ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. కాకినాడ మున్సిపాలిటీ ఏరియాలో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉంది. గొరడగుంట 3వ వార్డు, 2వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు మొత్తం అన్ని వార్డుల్లో కూడా పార్కులు చాలా చాండాలంగా తయారయ్యాయి. అచ్చియమ్మ పార్కు, జిల్లా స్టేడియం పార్కు ఇవన్నీ కూడా నిర్వహణ లేవు. వాకింగ్ తెల్లారి వెళ్తే పొడపాములు, పసరపాములు కూడా రోడ్డు మీదకి, ట్రాక్టర్ మీదకి వచ్చేస్తున్నాయి. నట్టకి ప్రజలు, వృద్ధులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ బోర్డు క్లబ్ దగ్గర పార్కు చూస్తే నార్త్ గేటు, ఈస్ట్ గేటు కూడా పారిశుద్ధ్యం చాలా చండాలంగా. అందులో చేసే వర్కర్లు 9 మంది పారిశుద్ధ్య సిబ్బందిని కూడా జీతాలు ఇవ్వలేక మాన్పించేశారు. వాళ్ళకు 10,000 రూపాయలు వేతనం అని చెప్పి పిఎఫ్ కట్ చేసి 9,000 రూపాయలు ఇచ్చారు. పిఎఫ్ బకాయి డబ్బులు నేటికి కూడా ఇవ్వలేదు. తక్షణమే మున్సిపల్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు కలర్ చేసుకుని కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. పార్కుల నిర్మాణం, పారిశుద్ధ్యం అంతా సక్రమంగా చేయాలి. అలాగే రోడ్లు, కాకినాడలో రోడ్లు యూటీఎఫ్ దగ్గర నుంచి, వారప రోడ్డు నుంచి జగన్నాథపురం అన్నమ్మ ఘాటి దగ్గర నుంచి రోడ్డు గుంతలు పడిపోయినాయి. కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటున్నారు. చాలామంది ఆసుపత్రులు పాలవుతారు. అలాగే ఏటుమొగ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా చాలా చండాలంగా ఉన్నాయి. సినిమా రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. ఇలాగ సామూత్ నగరం బ్రిడ్జి దిగేటప్పుడు రోడ్డు కూడా చాలా విపరీతంగా ఉంది. ఆదిత్య స్కూల్ దగ్గర కూడా చాలా గుంతలు పడిపోయింది. మదర్ సిరియస్ స్కూల్ దగ్గర కూడా గుంతలు పడిపోయింది. అలాగే డిమార్ట్ దగ్గర కూడా రోడ్లు చాలా గుంతలు పడిపోయి ఉన్నాయి. వర్షం నీరు వస్తే, చిన్నపాటి వర్షం పడితే చాలా చండాలంగా ఉంది. అలాగే స్టేడియం రోడ్డును వచ్చేటప్పటికి అక్కడ కూడా చాలా తుప్పలు అయ్యి విపరీతంగా ఉన్నాయి. ఆర్టీఓ స్టేడియం రోడ్డు దగ్గర తుప్పలు పరిస్థితి ఉన్నాయి. రోడ్లు కూడా ఆక్రమించేసి షాపులు నిర్మాణం చేస్తారు. వలసపాకల దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు చాలా రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ కబ్జా నుంచి కాపాడాలని కోరుతున్నాను. నా పేరు వెంకటరమణ, నగర కమిటీ సభ్యులు.